అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు, అబ్బాయిలు అమ్మడు అలాగే పడుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు అమ్మడు పడట్లేదయ్యో, అమ్మాయిలకు అబ్బాయిలు బోర్ అయిపోయారు, అంకుల్స్ అమ్మడు పడుతున్నారు. అంకుల్స్ అమ్మడు పడుతున్నారు ఎందుకంటే అంకుల్స్ ఒక ఏజ్ వచ్చేటప్పుడు కొంచెం ప్రాపర్టీగా అండ్ ఫైనాన్స్ పరంగా సెటిల్ గా ఉంటారు కదా, వాళ్ళని ఎంచుకుంటున్నారు అమ్మాయిలు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో గాలం వేసి అండ్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఈ రెండిట్లలోనే గాలాలేసి ఇలా యువత ఏంటి, పెళ్ళైన మహిళలు ఏంటి, కాలం మారిందన్నమాట. కాలం ఎప్పుడు పొద్దు ఊగుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది. టెక్నాలజీ మారిందని చెప్పు, తల్లిదండ్రులు మారారని చెప్పు, అమ్మాయిలు మారారని చెప్పు, ప్రపంచం కూడా మారలేదు. ప్రపంచం కూడా ఎప్పుడు ఒకటేలాగా ఉంది. కాకపోతే బ్రతుకుతున్న బ్రతుకులు మారుతున్నాయి, ప్రవర్తిస్తున్న ప్రవర్తనలు మారుతున్నాయి, అమ్మాయిల బిహేవియర్ మారుతుంది. ఏంటి ఇలా ఇలా తిరగడం వల్ల వీళ్ళకి బతికే ఒరిగింపేట అనేది నాకు అర్థం కాలేదు. పాపం ఇప్పుడు అమ్మాయి కంటే ఇప్పుడు పెద్దల సౌకర్యం పెళ్లి చేసే ఇది వరకు ఇప్పుడు మాత్రం ముంచిపోయింది 20 ఏళ్ళకి చెయ్యి. అప్పుడు అవ్వగానే ఇప్పుడు ఒక అమ్మాయికి మెచ్యూర్ అవ్వగానే పెళ్లి చేసి ఒక సంసారిని ఒక వైవాహిక జీవితాన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక 20 ఏళ్ళు వచ్చినట్టునే చెయ్యి. 20 ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయొచ్చు తెలుసా, 20 దాటితే పెళ్లి చేస్తే అమ్మాయి వేస్ట్ తెలుసా. ఇప్పుడు వస్తున్నటువంటి హెల్త్ ఇష్యూస్ మెయిన్, తింటున్న జంక్ ఫుడ్, తిరుగుతున్న పొల్యూషన్స్, చేస్తున్న ఉద్యోగాలు, చదువుతున్న చదువులు, కూర్చొని చేస్తున్న సాఫ్ట్వేర్ జాబులు, వీటికి మెయిన్ ఏంటంటే అమ్మాయిలలో ఎక్కడ లేని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మ్యారేజ్ ఆఫ్టర్ అయి బయటపడుతున్నాయి. అయినా మ్యారేజ్ బిఫోర్ కూడా అటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఆ విషయాలు తెలిసినటువంటి తల్లులు కూడా చాలా మంది ఉన్నారు, అమ్మాయిల తల్లులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విషయాలన్నీ కప్పిపుచ్చి ఇవన్నీ మభ్య పెట్టుకొని డాక్టర్ల చుట్టూ వేలుకు వేలు పోసుకొని డాక్టర్ల చుట్టూ అయినా తిరుగుతున్నారు, కానీ వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది పేరెంట్స్. అంటే ఇప్పుడు తప్పు అమ్మాయిలది ఉంది ఎటు సైడ్. ఇప్పుడు అబ్బాయి సరే నేను వెళ్తే నేను ఏదో ఒకటి సైజ్ చేస్తానే కదా నువ్వు వచ్చేది, లేకపోతే నువ్వు ఎందుకు వస్తావు? నేను లాగబెట్టి 2 వీక్ నువ్వు సెకండ్ టైం లావు, అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతావు కదా. నేను అమ్మాయినే కదా, నేను ఆంటీని, సరే నేను వెళ్తున్నాను ఏదో బాగుందని వస్తావు, లాగిపెట్టి 1 వీక్ అని అనుకో, నువ్వు ఎంబడి పడవుగా, ఏదో డేంజర్ జోన్ ఉందిరా బాబు అని. ఇక్కడ అబ్బాయికి ఇచ్చే అలిసిచ్చేదే అమ్మాయి. అమ్మాయి అలా అలా ఇసిరిందంటే చాలా ఇలా పడిపోద్ది. అంటే ఇప్పుడు తప్పు అంతా అమ్మాయిలది ఉంది, అటు సైడ్ అబ్బాయిలది ఉంది, ఇటు సైడ్ మెయిన్ యువతను పెంచుతున్నటువంటి పేరెంట్స్ మెయిన్ తప్పు ఉంది. మరి కాలం మారిపోయింది, అంటే ఇప్పుడు అప్డేట్ అయింది. కాలం మారిందని చెప్పమాక, టెక్నాలజీ వస్తే బాగుపడతాను కదా. సోషల్ మీడియా ఏంటి, టెక్నాలజీ ఏంటి, తర్వాత సాఫ్ట్వేర్ ఏంటి, ఇది అంతా మనిషి టాలెంట్ పెంచుకొని బాగుపడతానికి, అంతేగాని జీవితం పాడు చేసుకోవడానికి కాదు. ఇప్పుడు నువ్వు 20 ఏళ్ళు పెరుగు 60 ఏళ్ళు పెరుగు ఎవరో ఒకరి ఇంటి గోడలు అవ్వాల్సిందేగా. నువ్వు 40 ఏళ్ళు రాని 30 ఏళ్ళు రాని ఎవరో ఒక అమ్మాయికి భర్త అవ్వాల్సిందేగా. ఇక్కడ ఇది మరచి ఈ అమ్మాయిల తల్లిదండ్రులు డిమాండ్ ఎక్కువైపోయినాయి. ఫస్ట్ అమ్మాయిలు అసలు ఏంటి, చదువుకుంటున్నారా లేకపోతే చదువుకొని లాగమైపోతున్నారో తెలియట్లేదు. ఏ రకంగానంటే ఆ రకంగా పాడైపోతున్నారు. హాస్టల్స్ అంటూ మెయిన్, కాలేజీలు అంటూ మెయిన్, ఎట్లాంటి ఆగాలైపోతున్నారంటే ఆ రకమైనటువంటి పాడైపోతుంది యువతలో. అమ్మాయిలు చాలా పెడదారి పడుతున్నారు, చెడుదారి పడుతున్నారు. ఈ చెడుదారి పెడదారిలో పడి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నారు. 90% అలాగే ఉన్నారు, 90% అమ్మాయిలు అలాగే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. ఎక్కడో 10% ఉన్నారు. ఇప్పుడు విలేజ్లో కూడా అలా లేరు. విలేజ్లో కూడా హైటెక్ కావాలి, వాళ్ళకి ఏదైనా పెళ్లి కావాలి అంటే అబ్బాయికి ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, లక్షల శాలరీ కావాలి, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇస్తారంట. ఇవాళ రేపు యువత గవర్నమెంట్ జాబ్లు వస్తాయనేనా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే ఇస్తారంట. ఇద్దరిలో ఉంది, సమాజంలోనూ ఉంది, తల్లిదండ్రుల్లో ఉంది, పేరెంట్స్ లో ఉంది మెయిన్ తప్పు. అంటే కొంతమంది పేరెంట్స్ అంటే పిల్లలు, కొంతమంది పేరెంట్స్ వినకపోతే వినేటట్టు చేసుకోవాలా. వినరంటే ఎట్లాగా, కనింది ఎందుకు గాలి వదిలేయడానికా, ఎవరితో పడితే వాడితో తిరిగి మనం వదిలేయడానికా, దేంతో పడితే దాంతో పొమ్మని చెప్పి తిరగడానికా. మేము సూసైడ్ చేసుకుంటాం, తల్లిదండ్రులు కూడా బెదిరించవచ్చు. మిమ్మల్ని కనీ పెంచుకొని మిమ్మల్ని దారిలో పెట్టుకోలేనప్పుడు ఈ తల్లిదండ్రులు ఎందుకు? పిల్లల్ని కనీ పెంచుకొని పిల్లల్ని సరైన సక్రమైన దారిలో పెట్టుకోలేనప్పుడు తల్లిదండ్రులుగా వీళ్ళు వేస్ట్, వీళ్ళు ఫెయిల్డ్, వీళ్ళు చచ్చిపోవాలి ముందర. తల్లిదండ్రులు సూసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు సరైన దారిలో లేనప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయినట్లే. చచ్చిపోయి వీళ్ళని ఎందుకు బతికిస్తున్నారు? పిల్లల్ని సరిగ్గా పెట్టినప్పుడు మీరు చచ్చిపోండి తల్లిదండ్రులుగా, మీరు బతకాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం బ్రతుకుతున్నారు మీరు? పిల్లల కోసం కాకపోతే ఎందుకు బ్రతుకుతున్నారు మీరు? పిల్లల భవిష్యత్తులు తీర్చిదిద్దలేకపోతే ఎవరు బ్రతకమన్నారు మిమ్మల్ని? పిల్లలు కాదా మీకు మెయిన్? పిల్లలు కాకుండా ఇంకెవరు మీకు ఈ ప్రపంచంలో? మీ కడుపుని పుట్టిన పిల్లలు కాకుండా మీకు ఎవరున్నారు?
అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏమో పిల్లలు ఏం అడిగినా కూడా కాదనకుండా ఇచ్చేస్తారని. అదే అదే ఇచ్చుకోవచ్చు, అది కాదని చెప్పట్లేదు. ఇప్పుడు కానీ లిమిట్స్ బైక్లు ఇస్తారు. అది ఇచ్చుకో, వాడి కాళ్ళు చేతులు ఇరిగితే సేవలు చేసేది నువ్వేగా. ఆడేదైనా బైక్ యాక్సిడెంట్ లో పోతే బాధపడేది నువ్వేగా, నా కడుపును పుట్టిన బిడ్డపోయాడే అని. 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా ఇచ్చుకో. అది ఎంతవరకు లిమిట్ క్రాస్ అవ్వద్దు. ఆ లిమిట్ క్రాస్ అయితే తర్వాత బాధపడేది ఒక తల్లిగా, ఒక తండ్రిగా. అన్నాళ్ళు పెంచుకొని వాళ్ళు చేజారిపోయిన తర్వాత బాధపడేది తల్లిదండ్రులే బాధపడతారు. అంటే ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్పగలరు, ఏం చెప్తారక్క? తల్లిదండ్రులు మారాలి ఫస్ట్ పెంపకంలో, తర్వాత అమ్మాయిలు మారాలి. ఇక అబ్బాయిలు కొంచెం ఉన్నారు. అబ్బాయిలు మారవసరం లేదు అక్కడ. అబ్బాయిలు ఇప్పుడు అమాయకులు రావాలి, హుట్టండి ఎగిరిపోతున్నారు పెట్టలేక. పెట్టలా ఎగిరిపోతున్నారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. పెంచుతున్నటువంటి పెంపకం తప్పు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో చదువులు ఏంటి, సంస్కారాలు ఏంటి నేర్పించుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో ఆ రీతిలో పెంచట్లేదు. వాళ్ళ ఇష్టం వదిలేసేసారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారని వదిలేస్తున్నారో, లేకపోతే వీళ్ళు ఏం సాధిస్తారని వదిలేస్తున్నారో తెలియదు. కానీ వీళ్ళ జీవితాలు మాత్రం వీళ్ళు చేతులారా ఆగం చేసుకుంటున్నారు యువత. ఒకటి పోతే ఇంకోటి ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళ చేతులారా వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు ఆగం చేసుకుంటున్నారు. ఒక వయసు రాగానే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తే శుభ్రంగా సంసారాలు, పిల్లలు, వైవాహిక జీవితాన్ని హ్యాపీగా జరుపుకుంటూ గడుపుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అదేమీ లేకుండా ఒకళ్ళకి 30-35 ఏళ్ళు వచ్చేదాకా ఇళ్లలో పెట్టుకొని పిల్లల్ని. మరి అమ్మాయిలకు పాపం కాస్త ఫ్రీడమ్ కావాలి కదా. ఫ్రీడమ్, అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వబట్టే కదా ఇప్పుడు యువత ఈ రకంగా పాడైపోయింది. వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాళ్ళ అయ్యే బాబు అని చెప్పేసి తిరుగుతున్నారు కదా ఇప్పుడు అమ్మాయిలు. అదే మధ్యాహ్నం పొద్దున్నే ఒకడు ఉంటాడు, సరదాగా బండి ఎక్కించుకొని తిప్పుతాడు. మధ్యాహ్నం ఒకడు వస్తాడు ఏసీ కార్ వేసుకొని, ఈవినింగ్ ఒకడు వస్తాడు క్యాబ్ వేసుకొని, నైట్ కి ఒకడు వస్తాడు. ఇలా ఇలా ఏంటంటే పూటకొకడు. ఇట్లాగే ఒక్కొక్క అమ్మాయి 4 జెంట్స్ ని మెయింటెనెన్స్ చేస్తుంది. మరి వీళ్ళని ఏమనాలి, అమ్మాయిలు అనాలా లేకపోతే ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు చేసుకోరా? పెళ్లిళ్ళు చేసుకునే ఉద్దేశం లేదా? ప్రైవసీ అంటూ పోయి జీవితాలు ఇలా ఆగం చేసుకుంటారా? ఇది కూడా అర్థం కావట్లేదు. అంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. టెక్నాలజీ మారింది, ట్రెండ్ మారింది, కాలం మారింది. కాలం మారింది అనొద్దు.